తెలంగాణలో వరుస దాడులతో ఏసీబీ దూకుడు కొనసాగిస్తోంది. నలుగురు ఇరిగేషన్ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అటు కుషాయిగూడ పిఎస్ లో సిఐఎస్ఐని అరెస్ట్ చేసింది. గొర్రెల పంపిణీ అవకతవకల కేసులోనూ మరింత స్పీడ్ పెంచింది. తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ప్రతిరోజు ఏదో ప్రాంతంలో అవినీతి అధికారుల భరతం పడుతోంది. హైదరాబాద్ లో వరుస ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. నాంపల్లి ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు ఇరిగేషన్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్ తో పాటు 2 ఏఈలు సర్వేయర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నలుగురు ఇరిగేషన్ అధికారులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దీంట్లో అపార్ట్మెంట్ పర్మిషన్ కోసం అసలు హెచ్ఎండిఏలో టీపాస్లో అప్లై చేసుకున్నారు. దాంట్లో వాటర్ బాడీ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఎన్ఓసి కూడా అవసరం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు టోటల్గా 2.5 lakhs ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోసము మరియు సర్వేయర్ కోసం ఒక 40,000 డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఆల్రెడీ 1,90,000 పే చేశారు. మిగతా ₹1,00,000 నిన్న ఇచ్చినప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. దాంట్లో మరియు 2 ఏఈలు ఒక సర్వేయర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే స్టిపులేటెడ్ ఒక నాలాకి 50 మీటర్ల దూరం ఉంటే పర్మిషన్ ఇవ్వచ్చు, వాటర్ బాడీకి 70 మీటర్స్ అని ఇలా రివర్కు 250 మీటర్స్ అని చెప్పేసి వాళ్ళకు కొన్ని స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఉంటే యాక్చువల్లీ సాఫీగా పర్మిషన్ ఇవ్వాలి. కాకపోతే పెండింగ్ పెట్టేసేసి ఏదో ఒక రకంగా డబ్బులు గుంజాలనేది, అవినీతి చేయాలనేది నడుస్తుంది. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ కేసు విషయంలో 3 లక్షలు లంచం తీసుకుంటూ సిఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో సిఐతో పాటు ఎస్ఐని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మరోవైపు గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీకి సంబంధించిన అవకతవకల కేసులో ఏసీబీ మరో 2 కీలక నిందితులను అరెస్ట్ చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల సంఖ్య 10కి చేరింది. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నిందితులు ₹2,10,00,000 మేర నష్టం చేసినట్టు తేల్చారు. కళ్యాణ్ తో పాటు రామచందర్ నాయక్ ఆదేశాలను పశుసంవర్ధక శాఖ అధికారులు పాటించినట్టుగా గుర్తించారు. పశుసంవర్ధక శాఖలో ఉన్న ఉన్నతాధికారులను కూడా ఏసీబీ విచారిస్తోంది. దళారుల పాత్రపై కీలక సమాచారాన్ని రాబట్టింది.